నిన్ను చంపుతామని బెదిరిస్తే భయపడిపోయి తన దగ్గరికి వెళ్తావు అనుకుంటున్నాడేమో. ఈ జన్మలో మళ్ళీ ఆయన మొహం చూడం. ఇంకోసారి ఇలా ఇంటి మీద గొడవ చేయడానికి వస్తే ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. శభాష్, చిన్నదానివైనా చాలా కరెక్ట్ గా చెప్పావు. మీ అన్నయ్య మీద తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిందే, అతన్ని జైల్లో తోయించవలసిందే. లేకపోతే పసిబిడ్డలుగా మిమ్మల్ని తనకు వదిలేసి మీ అమ్మ చనిపోయిన రోజు దగ్గర నుంచి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనేంత పెద్దవాళ్లుగా ఎదిగిపోయిన ఈ రోజు వరకు మీ పట్ల ఒకటా రెండా ఎన్ని నేరాలు చేశాడు తను? ఆకలేస్తుంది అన్నయ్య అని మీరు అడగక ముందే అమ్మలాగా గోరుముద్దలు తినిపించాడే, అది అతను చేసిన మొదటి నేరం. నాకిది కావాలన్నయ్య అని అడగటమే ఆలస్యం. నాన్నలాగా మీరు కోరిందల్లా కొనిపెట్టాడే, అది అతను చేసిన రెండో నేరం. విషజ్వరాలు సోకి డాక్టర్లు నర్సులే మీ దగ్గర రావడానికి భయపడి చస్తుంటే నెల రోజుల పాటు నిద్రాహారాలు మానేసి పసిబిడ్డలా మిమ్మల్ని ఒళ్ళో పెట్టుకుని కాపాడుకున్నాడే, అది అతను చేసిన అన్నిటికంటే పెద్ద నేరం. ఇన్ని నేరాలు చేసిన మీ అన్నయ్యని ఊరికే వదిలేస్తే ఎలా? అతను జైల్లో మగ్గవలసిందే, కటకటాల వెనక కుళ్ళి కుళ్ళి చావవలసిందే. మీ కంట్లో నలుసు పడితే తను కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరు స్కూల్ ఫస్ట్ వస్తే ఊరంతా తను గొప్పగా చెప్పుకున్నాడు. ఎంతసేపు మీకు పెళ్లిళ్ళు చేయాలని తాపత్రయపడ్డాడే గాని తను పెళ్లి చేసుకోవాలని, తనకంటూ ఓ సంసారం ఉండాలని ఏనాడైనా ఆలోచించాడా? నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయంటారు. కానీ మీకు మాత్రం నవ్వితే వచ్చే కన్నీళ్ల గురించే తెలుసు. ఎందుకంటే ఏడుపంటే ఏమిటో తెలియకుండా మిమ్మల్ని అపురూపంగా పెంచాడు కాబట్టి. అరే, ఉల్లిపాయలు కోస్తే మీ కళ్ళల్లో నీళ్ళెక్కడ వస్తాయోనని ఇంట్లో ఉల్లిపాయలే వాడటం మానేసిన వెర్రి బాగులోడే మీ అన్నయ్య.